అమెరికాకి అతి పెద్దదైనటువంటి అంశం ఏంటయ్యా అంటే అమెరికా ఏమని చెప్పాలో అర్థం కాక తలపట్టుకునేది. MQ-9 రేపర్ డ్రోన్ దాదాపుగా $30 మిలియన్ వాల్యూ చేసేటటువంటిది. దక్షిణ కొరియా దగ్గర దాంతో ఓ రకంగా దక్షిణ కొరియాకి లీజుకి ఇచ్చింది. అది నడిపేది అమెరికన్సే, డబ్బులు దక్షిణ కొరియా కడుతుందన్నమాట. అంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టు అమెరికాకి. అది కాస్త చైనీస్ టెరిటోరియల్ వాటర్స్ దగ్గర పడిపోయింది, పేలిపోయింది. అది అంటే అక్కడ దక్షిణ కొరియాకి చైనాకి దగ్గరలో ఉన్నటువంటిది దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఎగురుతా ఉండాల్సినటువంటిది కాస్త చైనా సరిహద్దుల్లోకి ఎందుకు వెళ్ళిందో తెలియదు, అక్కడ కూలిపోయింది. అంటే చైనా కూల్చేసిందా? ఎందుకంటే తమ జలాల్లోకి వచ్చే వాటిని పేల్చేసే కూల్చేసే అధికారం ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది. కాకపోతే ముందు వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చిన అమెరికా అది ఉంటే కూల్చేశారా, లేకపోతే టెక్నికల్ వల్ల కూలిపోయిందా? ఏదేమైనా చైనానే చేసింది అన్నటువంటి ప్రచారం అయితే నడుస్తుంది.